గొడవ నెంబర్ 4. ఒకరోజు కాంతం వాళ్ళ అమ్మాయి తన బర్త్డేకి మంచి డిజైనర్ డ్రెస్ కావాలంటుంది. కానీ అది చాలా కాస్ట్లీ ఉందని కాంతం వద్దంటుంది. దాంతో కోపం వచ్చిన కాంతం వాళ్ళ కూతురు బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతుంది. అంతే కాంతం మనసు చాలా బాధపడుతుంది. వెంటనే తన హృదయం గొడవను కోరుకుంది. పక్కింటి మూర్తి అంకుల్ కి 65 years రిటైర్డ్ పర్సన్. తనకి డస్ట్ అలర్జీ ఉంది. వీళ్ళ మామయ్య మూర్తి అంకుల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఆ రోజు కాంతం వాడని సామాన్లు పెద్ద పెద్ద గిన్నెలు అన్ని తీసి బయట పెట్టి పైన టేబుల్ ఫ్యాన్లు అన్ని దించి మామగారికి పండగొస్తుంది దులపమంటుంది. మామగారు అన్నం తిన్నాక మధ్యాహ్నం తనకి నిద్ర పట్టదు. అందుకని తన 2ంటికి స్టార్ట్ చేస్తాడు దులపడం. అదే టయానికి పక్కింటి మూర్తి అంకుల్ 2ంటికి పడుకుంటారు. ఈయన డస్టింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ దుమ్మంతా ఎగిరి మూర్తి అంకుల్ డైరెక్ట్ గా ముక్కులోకి వెళ్తుంది. తను బాగా దగ్గుతూ తుమ్ముతూ కిటికీలో నుంచి అరుస్తుంటాడు. ఈ టైంలోన డస్టింగ్ చేసేది ఇటుపక్క డస్టింగ్ చేసేది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కాంతం వాళ్ళ మామగారు కూడా గట్టిగా సమాధానం చెప్తూ ఉంటారు. ఇదంతా కాంతం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు ఆఫ్టర్నూన్ డెజర్ట్ ఈ గొడవ నెంబర్ 5. ఒకరోజు కాంతంకి బోర్గా ఉందని చెప్పి తను బుటిక్ వెళ్తుంది. తను ఇచ్చిన బ్లౌజ్ రిటర్న్ తెచ్చుకోవడానికి. కానీ తను చెప్పిన డిజైన్ కాకుండా ఇంకేదో డిజైన్ కుట్టుంటుంది ఆ బొటిక్ ఆమె. అందుకని తన మనసు డిస్టర్బ్ అవుతుంది. వెంటనే తన హృదయం గొడవను కోరుకుంది. కాంతం బయటకు వెళ్తూ బొటిక్ నుంచి లోపలికి వస్తున్న ఒక అమ్మాయితో అంటుంది, కనీసం నీ బ్లౌజ్ అయినా కరెక్ట్ డిజైన్ తో కుట్టిందో లేదో అని మెల్లిగా తన దగ్గరగా అని వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తన బ్లౌజ్ చూసుకుంటుంది. వెంటనే బొటిక్ ఆమెతో అంటుంది, నేను చెప్పిన డిజైన్ ఇది కాదు, మీరు వేరే వాళ్ళ డిజైన్ నాకు కుట్టారు, అసలు నేను చెప్పిన డిజైన్ కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు అని తను వాదిస్తూ ఉంటుంది. బొటిక్ ఆమె కూడా లేదు ఇది కొంచెం చేంజ్ అయిందంటే సేమ్ టు సేమ్ మీరు చెప్పింది అని తను కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటే మన కాంతం బయట నుంచి బొటిక్ మిర్రర్ గ్లాస్ లో నుంచి చూస్తూ హ్యాపీగా ఇంటికి బయలుదేరుతుంది. కాంతంకి ఆ రోజు ఈవినింగ్ టీ ఈ గొడవ నెంబర్ 6. మనసుకి ఎప్పుడు రీజన్ కావాలా ఏంటి గొడవ పెట్టడానికి? ఆ రోజు తన హృదయం జస్ట్ లైక్ దట్ గొడవను కోరుకుంది. ఎప్పుడు మనుషులు జంతువుల గొడవలైనా ఈసారి నాన్ లివింగ్ థింగ్స్ కి గొడవ పెడుతుంది. ఆశ్చర్యపోకుండా చూసేయండి. మరి తన కొత్త వాకింగ్ షూ ని తీసుకొచ్చి పాత చెప్పుల పక్కన పెడుతుంది. పాత చెప్పుల్ని ఒకదాని మీద ఒకటికి సర్ది కొత్త షూని మాత్రం పక్కగా పెట్టి ముచ్చటగా సర్దుకుంటుంది. పాత చెప్పులకు ఒక చెప్పు పైన ఇంకొక చెప్పు పెట్టడం నచ్చలేదు. పాత చెప్పులు అంటాయి, నేను సీనియర్ని, నువ్వు ఒకదానిపైన ఒకటి ఉండు, మేము చక్కగా విడివిడిగా పక్కన ఉంటాం అంటుంది. కొత్త షూ అంటే నేనంటే కాంతం మేడం కి చాలా క్రేజ్, అందుకే మమ్మల్ని పక్కన పెట్టుకుంది. పాత చెప్పులు అంటాయి, చాలా ఇయర్స్ నుంచి కాంతం మేడం కి నేనే ఫేవరెట్ తెలుసా. కొత్త షూ అంటుంది, కానీ ఇప్పుడు నేను బ్రాండ్ న్యూ, ఐ డిజర్వ్ స్పెషల్ ప్లేస్ అంటుంది. పాత చెప్పులు అంటాయి, నేను పక్కా లోకల్, జరిగే ఒకదాని మీద ఉన్న ఒక చెప్పు పైన ఉన్న చెప్పు వచ్చి షూ మీద పడుతుంది. కొత్త షూ అంటది, షిట్ మ్యాన్ అంటుంది. పాత చెప్పులు అంటాయి, షిట్టు లేదు గిట్టు లేదు, నువ్వు అసలు జస్ట్ ఒక షో పీస్ వి. కాంతం వాకింగ్ వెళ్ళేది సంవత్సరంలో ఒక్కసారి, కాంతం ఎక్కువగా వాడేది నన్నే, సో ఐ డిజర్వ్ స్పెషల్ ప్లేస్. కాంతం కి మాత్రమే వినపడే ఈ గొడవని చూస్తూ మనస్తృప్తిగా షూ ర్యాక్ ని క్లోజ్ చేసేస్తుంది కాంతం. ఆ రోజు కాంతం కి బెడ్ టైం బటర్ మిల్క్ ఈ గొడవే. తనకు అసలు గొడవ పడడం అంటే ఇష్టం